సరే దీనికి ముందు ఇండస్ట్రీస్ ఉండేవి కదా, వాటిని ఏం చేశారు? మన ఇండియన్ క్లోత్స్ని బ్రిటిష్ క్లోత్స్తో కంపేర్ చేస్తుంటే మన ఇండియన్ క్లోత్ చాలా క్వాలిటీగా ఉండేది. మరి ఏమైంది? ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్లో ఉండింది బ్రిటిష్ వాళ్ళు రాకముందు వరకు. వాళ్ళు వచ్చాక కొన్ని రూల్స్ పెట్టారు, హెవీ ట్యాక్సెస్ వేసేవాళ్ళు. ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నిటికీ ఎక్కడ అమ్మాలన్నా హెవీ ట్యాక్స్ ఉండేది. అదే టైంలో బ్రిటన్ క్లోత్ స్టోర్స్ అన్ని ఇక్కడికి వచ్చి లో ట్యాక్సెస్లో ఇక్కడ అమ్ముకోవడానికి స్టార్ట్ చేశారు. బట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు బాగానే ఉండుంటాయి కదా. లక్షల్లో ఉండే స్కిల్డ్ వర్కర్స్ని ఫార్మింగ్లోకి తోశారు, బలవంతంగా ఫార్మింగ్ చేయాలని పట్టుబట్టారు. ఎందుకు? బ్రిటిష్ టెక్స్టైల్ నడవాలంటే ఇండియాది ఉండకూడదు కదా. ఓహో, అందుకేనా మన తాత మన ఇండియా వాళ్ళ నేసిన బట్టలే వేసుకొని తిరగండి అనేవాళ్ళు. అదే అయి ఉండొచ్చు. మరి అంతమంది ఫార్మింగ్ చేసినా అప్పట్లో కరువు ఎందుకు వచ్చేది?